రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినట్టు మేము కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. ప్రసాద్ గారు, ఏంటి వాళ్ళిద్దరు లొంగిపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఎలా చూడాలి? ఇన్ని రోజుల తర్వాత వారం రోజులు పెట్టి వాళ్ళ అజ్ఞాతంలో ఉన్నారు, ఈ రోజు వచ్చి లొంగిపోవడం, కోర్టులో జరుగుతున్న అంశం అవనివ్వండి, లేకపోతే పోలీసులు చెప్తున్న అంశాలు అవనివ్వండి, సిట్ ఏ రకంగా అడుగులేస్తున్నారు, ఓవరాల్గా ఎపిసోడ్ని ఎలా చూడాలి? అసలు బాడీ ఏది? ఇది అందరూ ప్రశ్నించేది. 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఇది ఇవాళ నిన్న 29వ తారీఖు అంటే ఇవాళ ఒక వైటల్ రోల్ ప్లే చేసే కోర్టు మీద అందరం ఎదురు చూస్తున్నాం. అసలు ఈ డెవలప్మెంట్ నిన్న జరిగి ఉంటే అట్లీస్ట్ ఒక అంబిగ్యూటీ లేదంటే ఒక ఎయిర్ క్లియర్ అయి ఉంది. నా పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ను ఈయన కనుక సరెండర్ అయిన విధానం కనుక చూస్తే ఇది నిజంగా స్ట్రాటజికల్ మూవ్ అయ్యి ఉంటే నిన్న ఖచ్చితంగా సరెండర్ చేసి ఈ సాయి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ అదేంటి, కోర్టు పరంగా ఇవాళ జరిగిన పరిణామాలు చూడండి, అవి ఏవీ లేనట్టు ఇవాళ వీళ్ళు సరెండర్ అయినప్పుడు అంటే ఇక్కడి నుంచి ఏం ఎస్టాబ్లిష్ చేస్తుంది? ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఈ రోజు దాకా చేస్తున్న సిట్ ఇవి నిన్న ఎస్టాబ్లిష్ చేయకుండా ఇవాళ కోర్టులో డూవర్ డే సిచ్యువేషన్ వాళ్ళకి అంటే ఖచ్చితంగా ఇది డొల్లతనం. రెండోది ఏంటంటే, నేను మొదటి నుంచి మీ డిబేట్లో 4 సార్లు 5వ సారి డిబేట్ డీజీపీ గారు ఫస్ట్ ఎందుకు రియాక్ట్ అయ్యి డీజీపీ ఒక ఎంక్వైరీ కమిటీ ఎందుకు వెళ్ళలేదు? గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వచ్చిన ఈ కమిటీ తప్ప డీజీపీ గారి ఆధ్వర్యంలో ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద, ఏసీపీ మీద, ఎందుకంటే ఎన్బిడబ్ల్యూ వారెంట్తో అక్కడి నుంచి ఎప్పుడైతే తీసుకొచ్చారో దాని పర్యవసానాల యొక్క సారాంశం జనరల్ డైరీలో ఎంటర్ కాకపోతే ఫస్ట్ ప్రైమా ఫేస్గా కమిషనర్ ఆఫ్ పోలీస్కి రెస్పాన్సిబిలిటీ. రెండోది ఆ ఏసీపీ ఎవరైతే డైరెక్షన్ ఇచ్చారో ఇది టాస్క్ ఫోర్స్ అథారిటీస్ని పంపించిన దానికి ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ ఏసీపీ. థర్డ్ ఆల్టర్నేటివ్ వెళ్ళిన టాస్క్ ఫోర్స్ సభ్యులు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారన్నది జనరల్ డైరీలో రాకపోవడం ప్రాథమిక తప్పిదాలు. ఈ తప్పిదాలని ఎన్ని రోజులు కవర్ చేశారన్నది ఇంకొక పెద్ద తప్పిదం. అంటే ఒక మొత్తం డిపార్ట్మెంట్లో ఒక స్థాయి కలిగిన అధికారులు అందరూ కొయిలేడి ఈ విధంగా ఈ సమస్యకి పరిష్కారం అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేదాకా దిక్కుదివలేని నిస్సాయ స్థితికి సామాన్య ప్రజల్ని ప్రజల్లోకి ఒక అనిశ్చితి. ఎందుకంటే వ్యవస్థలు గౌరవించవలసిన ప్రభుత్వాలకి ఒకటి పోలీస్ వ్యవస్థ, రెండోది న్యాయ వ్యవస్థ అన్న దగ్గర వీటి మీద గౌరవం పెంచవలసిన దిశగా చూస్తే ఇవాళతో అయితే నాకైతే గౌరవం తగ్గుతుందా ఏమవుతుందో కోర్టు మీద అయితే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఈ పరిణామాల్ని మళ్ళీ పునర్వాయిదా అన్న దగ్గర ఈరోజు ఇవాళ మీరు ఒక అన్సర్టనిటీ, ఇద్దరు కానిస్టేబుల్ ఒక వాంగ్మూలం రేపు కోర్టుగా ఎఫ్ఐఆర్ రూపంలో ఛార్జ్ షీట్ రూపంలో సబ్మిట్ చేసే నేపథ్యం ఏంటి? అతను బతికున్నాడో లేదా చచ్చిపోయాడో, లేదంటే వాళ్ళకి దాన సంస్కారాలు ఏ విధంగా చేశారన్నది వీళ్ళిద్దరిది ప్రైమా ఫేజ్ అయినప్పుడు ఎన్నాళ్ళు సాయిని చంపిన ఎవరైతే నాగరాజు ఉన్నాడో గుడిగురానికి ఫలితం అవుతున్నారు వీళ్ళు కూర్చునే సిట్ అధికారులు అప్పుడు చెప్పించి లేపరా? నిజమే, కోర్టుకు కావాల్సింది విట్నెస్. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ అంబిగ్యూటీ. వీళ్ళిద్దరూ కోర్టులో ఈ విధంగా జరిగిందని క్రానికల్ ఆర్డర్లో చెప్పడం, లేదంటే సాయి ఎక్కడో ఉన్నాడు, ఉదాహరణకి చచ్చిపోలేదే అనుకుందాం హైపోథికల్గా, ఆ చచ్చిపోయిన నుండి పలానా దగ్గర దాచారు, ఇంకా శిక్షిస్తున్నారో కొడుతున్నారో తీసుకొచ్చి రేపు మన అదృష్టాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారనుకోండి, ఇంకే తలకైనా నొప్పి లేదు. కానీ ఇవేవి కాకుండా మాత్రం ఇది నిర్దాక్షిణ్యంగా చంపేసిన దానికి మాత్రం ఈ రోజు దాకా జరిగే తాత్సారానికి అయితే మాత్రం మళ్ళీ సిట్ కూడా మెజరబుల్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సో డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేసిన సిట్టు ఏసీపీ స్థాయిలోనూ నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద, ఐజీ గారి మీద ఏ విధమైన ప్రతిచర్యలు ప్రభుత్వం మీద లేకుండా కేవలం నాగరాజ్కే పరిమితం చేస్తాం. పైపించి వీళ్ళిద్దరూ ఓ బుడంకే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఇచ్చే స్టేట్మెంట్లతో వీళ్ళ జీవితాలు డిసైడ్ అవుతాయంటే నేను అంత స్థాయిలో ఆలోచించే మనిషిని కాదు. ఫస్ట్ థింగ్, ఇది డీజీపీ నుంచి కన్సర్న్తో జరుగుతూ ఉండి ప్రైమ్ ఆఫీస్గా విజయవాడ దాని ఏమంటారు కృష్ణలంక సంబంధించిన పరిధిలో ఉన్న మొత్తం అందరినీ సస్పెన్షన్కి గురి చేసి కొత్త వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళతో కనుక యాక్షన్ ఫ్రంట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. సో ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కింద చూసినప్పుడు అయితే ఈ డిపార్ట్మెంట్కి ఇంత పెద్ద అభియోగం వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారు తప్ప ఇందులో ప్రభుత్వాన్ని పైపచ్చి డిపార్ట్మెంట్ని బదనాం చేసే కార్యక్రమం అయితే ఉండదు. దానికి తగ్గట్టు ఇవాళ కోర్టు కూడా ఆ విధంగా నేనైతే యాంటిసిపేట్ చేయలేదు. ఎందుకంటే యాజ్ పర్ దిస్ థింగ్ దే ఆర్ సపోజ్ టు ప్రొడ్యూస్ ఇట్. నేను రెండో విశ్లేషణలో కూడా చెప్పాను, వరస్ట్ కేసులో మళ్ళీ ఇంకొక ప్రాబబుల్ డేట్కి ఇస్తూ ఆ రోజుకి ఏదో చేయండి అని చెప్పడానికి అయిపోతగలిగి అదే జరిగింది వాళ్ళ. సో ఇది ఖచ్చితంగా ఒక ప్రభుత్వం మీద ఒక ఇమ్మెన్స్ ప్రెషర్ అక్యుములేషన్కి పోలీస్ డిపార్ట్మెంట్ త్రూగా, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఈరోజు హోంమంత్రి గారినో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని అవనపడితే వాళ్ళు బ్లేమ్ చేసుకుంటే టైం వేస్ట్ తప్ప ఇందులో సంబంధిత అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారికి లా అండ్ ఆర్డర్ పట్ల చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేయట్లేదని మాత్రం కేటగిరీకి ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, కీర్తన గారు మీ వెర్షన్ ఏంటి?